సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ కాగితాల పూల చెట్లు అదే బోగన్విల్ల నిన్న ఆ విండో అడ్డం వచ్చి పైకి తీసుకెళ్ళలేకపోయాము. అవి ఎక్కడ నాటుతున్నాము ఏంటి ఇవన్నీ చూస్తాను. ఈరోజు ఆ విండో పర్సన్స్ని పిలిచాను, వాళ్ళు వస్తే ఈరోజు నాటేస్తాం పైన, లేదంటే మళ్ళీ ఎప్పుడవుతుందో తెలీదు. వాళ్ళైతే వస్తామని కాల్ చేశారు, చూడాలా. ప్రస్తుతానికి అన్నీ ఇక్కడ పెట్టేసాం. లాస్ట్ వీడియో చూస్తున్నారు కదా, చూడకపోతే ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడే లేచాను, లేచాట గార్డెన్లో కూర్చోన్నా, పాప కూడా లేచింది. ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటా, చూస్తూ ఉండండి, సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవి ఎంత పడింది కాస్ట్ ఏంటి ఎక్కడ తెచ్చాము ఇవన్నీ డీటెయిల్స్ చెప్పేస్తాను. అది చూడండి, పక్షుల సౌండ్ నేను వస్తూ ఉంటాయి నీట్గా గార్డెన్లో. సో గార్డెన్లో గ్రాస్ కట్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 days పైన అయింది, 10-12 days దాకా అయింది. సో కట్ చేసినప్పుడు మొత్తం ఎండిపోయినట్టుగా ఉండింది. ఈ 10 daysలో రోజు రోజుకి కొంచెం గడ్డి పచ్చబడతా ఉంది. సో ఓకే, బతకదు అనుకున్నాం, బతికింది. ఇప్పుడు రామ్మా అద్విత, కమ్. ఏంటమ్మా నన్ను పిలుస్తున్నా అమ్మా? ఏరా ఎందుకంటున్నానా? ఎందుకురా? ఇక కుండీలు ఇవి. సో ఈరోజు మొత్తం నాటేస్తాం. చెప్పురా ఎందుకో? వాళ్ళ అమ్మ పిలుస్తుందంట నన్ను. మా అద్విత రాయబారం వచ్చింది. ఏరా తగ్గిందా? వేసుకున్నావా ఈరోజు? సిరప్ వేసుకున్నావా? వెరీ గుడ్. ఈరుకుంటున్నావు. ఒక స్టెప్ వేరా. ఎయ్యిరా. చూసావా మా పాప చెప్పగానే ఏదైనా చేసేస్తుంది. ఏంది? నీ చెప్పులు ఎక్కడ ఉన్నాయి? చూపి నీ చెప్పులు చూపి, నువ్వే చూపి. మా చెప్పులలో చూపి అంట. ఏమన్నారా నీ చెప్పులు? ఏరా నీ చెప్పులే ఒక్కటికోలేవు. ఎక్కడున్నారా? అవును ఒకటే. ఇంకా చూపి. అన్నీ ఎక్కడ పెట్టావురా? 2 ఇంకా 2 ఇంకా నా చెప్పులు చూపి వాళ్ళకంట ఉదయాన్నే. ఇంకా ఓ అమ్మో. సో విండోస్ అతను వచ్చేసి ఆ విండో రిమూవ్ చేస్తున్నాడు. మనోడు పీక్ అవతలేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ కాబట్టేమో. సో ఒక్కొక్క ప్లాంట్ పైకి తీసుకొస్తున్నారు. మా అద్విత వింతగా చూస్తుంది. ఏంది నాన్న ఏం చేస్తున్నాడు అంకుల్? ఏం చేస్తున్నాడు? సో తీసేస్తున్నాడు, చూద్దాం. ఓ మొక్క నువ్వు మోయినా మొయ్. ఓ మొక్క నువ్వు మొయ్, ఎవరు తెలుసుద్ది. సో ఈ కిటికీ రిమూవ్ చేయించాను. ఈ కిటికీలు తీసి ఇక్కడ పెట్టించా. సో కిటికీ ఈ విండోస్ ఇక్కడ పెట్టేసాం. సో విండో అడ్డం వల్ల. సో ప్రస్తుతానికి ఈరోజు మొత్తం హెక్టిక్ డే. నిన్నేమో విండో అడ్డం కాబట్టి మేము బోగన్విల్ల పైన పెట్టలేకపోయినాం. ఈరోజు విండో పర్సన్ వచ్చి అక్కడ పని చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం తీసుకెళ్ళి పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళేదంతా లిఫ్ట్లో పట్టదు, స్టెప్స్ మీద పెట్టి తీసుకెళ్తారంటే స్టెప్ల మీద పట్టక లిఫ్ట్లో తీసుకెళ్లారు. లిఫ్ట్ మొత్తం కాగితాల పూలే, ఇల్లంతా కాగితాల పూలే, మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది. దాంతో కూడా డస్ట్ కూడా పడింది. దాని తెలిసిందే కదా, నిన్న మీరు చూశారు వీడియోలో. కవిత నాగలక్ష్మి ఫుల్ అంటున్నారు నా మీద. కాబట్టి నేనే క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయి క్లీన్ చేస్తున్నాను. దేవుడు లేదో మన దగ్గర ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం బట్టి పని కొంచెం ఈజీ అవుతుంది. సో వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేద్దాం. ఫస్ట్ క్లీన్ చేసి ఆ తర్వాత పైకి వెళ్ళాలి. ఇక్కడే కాదు, మర్చిపోయా, ఈ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు చాలామందికి యూజ్ అవ్వచ్చు. ప్రశాంతంగా అయిపోద్ది పని. రెడీ పని చేస్తుంది, వెట్టు పని చేస్తుంది, దాంతోపాటుగా బ్లో కూడా ఇస్తారు అనమాట. అంటే మనకి ఎక్కడ ఏదైనా ఇప్పుడు కిటికీల్లో ఏదైనా ఉందనుకో డస్ట్, దాన్ని బ్లో పెట్టేస్తే ఎగిరిపోద్ది. నేను షాకు. వెట్టు కూడా ఎట్లా ఉంటుంది తెలుసా? వాటర్ ఉన్నాయనుకోండి, వెట్టి పెడితే లేచిపోతాయి లోపలికి. సో అన్నీ చూపిస్తాను మీకు.
ఇప్పుడు డ్రై ఐటమ్స్ క్లీన్ చేస్తున్నాం కదా, సో పెట్టాలి. స్విచ్ ఆన్ చేయి తమ్ముడు. ఇక్కడే స్విచ్ ఉంటుంది, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే అవుద్ది. చూడండి, ఏంటంటే నాకు ప్రశాంతంగా ఉండేది. ఈ లిఫ్ట్ సందులు చూసారా, ఆ సందుల్లో తలకాయ నొప్పి అయిపోతుంది మట్టి. ఆ సందుల్లో కూడా నీట్ క్లీన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను చూపించాను చూసారా, ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఈ సందు చిన్న సందుల్లో ఇది ఒకటి ఉంది, ఈ చిన్నది యూజ్ చేసుకొని కూడా క్లీన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇదిగోండి, సో వెట్కి సంబంధించి ఇది ఒకటి ఇస్తారు. సో దీన్ని ఇట్లా పెట్టేసుకొని అటాచ్ చేసుకొని ఏదైనా వాటర్ పడ్డప్పుడు ఏదైనా ఉన్నప్పుడు వెట్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. నేనే షాక్ అయిపోయినా. ఇప్పుడు చూసారా, వాటర్ ఇక్కడ పోసాను, ఇదిగోండి ఎన్ని పోసానా. ఆన్ చేస్తా చూడండి, ఆన్ చేసిన తర్వాత క్లీనింగ్ చూడండి, మీకే అర్థమవుద్ది. ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నాం. ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతాయి. వాటర్ పడ్డాయి కూడా సపక్కన క్లీన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా వీళ్ళు ఏం చేస్తారంటే డస్ట్ ఎక్కడికి పోద్ది అనేసి అడగొచ్చు మీరు. ఎక్కడికి పోదు, డస్ట్ అంతా లోపల చూసారా, డస్ట్ అంతా ఈ బ్యాగ్లోకి వెళ్ళిపోద్ది. ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కింద బయటికి వెళ్ళేసి మనం ఆ డస్ట్ ఇదిలించుకుంటే సరిపోద్ది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ అగారో వ్యాక్యూమ్ క్లీనర్లో రీజనబుల్ కాస్ట్లో ఉంది. ఇది నాకు చాలా జెన్యూన్గా చెప్తాను, జెన్యూన్గా నచ్చింది. ఎందుకంటే కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది, ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు అన్న ఫీలింగ్లో ఉంది. మనం ఈ కాళ్ళు దొక్కునే కార్పెట్లు ఉంటాయి చూసారా, దాని మీద క్లీన్ చేసుకోవడానికి కానీ హోమ్ థియేటర్లో ఇట్లాంటి కార్పెట్లు ఏమన్నా కార్పెట్లో క్లీన్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అవుద్ది. బ్రష్ ఇస్తారు. ఇదేంటంటే మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. బ్లో చేయొచ్చు, దాంతోపాటుగా వాటర్ డ్రై చేసుకోవచ్చు, దాంతోపాటుగా నార్మల్ డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ది. వీటన్నిటితో పాటుగా వీళ్ళు ఏంటంటే ఎక్స్టెన్షన్ రాడ్ ఒకటి ఇచ్చారు. ఇది ఒకవేళ కానీ మనకి ఇది సైజ్ సరిపోకపోతే దీన్ని కూడా పెట్టుకొని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. సో బ్లోకి ఏం చేయాలంటే మనం దీనికి సపరేట్ ఉందనమాట, ఇక్కడ పెట్టుకోవాలి. నార్మల్ డస్ట్ క్లీనింగ్కి ఈ సైడ్ పెట్టుకోవాలి, బ్లోకి వచ్చేసరికి పైన పెట్టేసుకొని బ్లో చేసుకోవడమే. ఇది క్లిప్స్ ఏదైతే ఉంటాయో ఆ క్లిప్ ఏది పెట్టినా అక్కడ బ్లో పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. బ్లోకి ఏది పెట్టండి, ఇదే బెటర్, ఇది బాగుంటుంది. సో బ్లోకి ఇది చూడండి పెట్టి చూపిస్తాను మీకు. చూసారా, ఇప్పుడు చూడండి బ్లో ఎట్ట పని చేస్తుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ బూజు ఉంది చూడండి, బూజులరా, ఇక్కడ బూజు ఉంది కదా, బూజు టెస్ట్ చేద్దాం. చూడండి, బూజే కాదు మొత్తం దుమ్ము లేచిపోతుంది. ఇక్కడ ఈ కార్పెట్ల మీద బాగా క్లీన్ అవుతుంది, ఎందుకంటే దీని మీద డస్ట్ ఉంటుంది చూసారా, ఇలా అనుకుంటూ వెళ్తే డస్ట్ మొత్తం క్లీన్ అయిపోద్ది. చూడండి చూడండి, వ్యాక్యూమ్ క్లీనర్కి సంబంధించిన లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది, జెన్యూన్గా చెప్తున్నాను. ఓకేనా, నేను ఇది మీకు ఏదో యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. కవిత అరస్తా ఉంది కింద, వీళ్ళు ప్లాంట్స్ పైకి పట్టేశారు, పెట్టిచ్చేసి అయిపోద్దని. సో ఇంక పెట్టిచ్చేస్తున్నాను. ఆ ప్లాంట్స్ పైకి వెళ్ళిపోయి అవి ఏ ప్లేస్లో పెట్టాలో ఇప్పుడు పెట్టిస్తాను. సో పాప రూమ్లోకి 2 బోగన్ విల్లా పెట్టించాలనేసి ఫిక్స్ అయ్యాము, కానీ అది విత్ క్రేన్తో పెట్టించాలనేసి వీళ్ళు అంటున్నారు. ఈ కొంచెం స్పేస్ తక్కువ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఐరన్ రాడ్లు అవన్నీ ఉన్నాయి, స్పేస్ తక్కువ అయిపోతుంది, లోపలికి మొక్క రావడం కష్టం అని అంటున్నారు. ఇక్కడ క్రేన్ నిలబడి ఇక్కడ మన కరెంట్ వైర్లు ఉన్నాయి, ఆ కరెంట్ వైర్లని మీరు కానీ కరెంట్ ఆపించగలిగితే ఒక 10 minutes క్రేన్ పిలిపించి క్రేన్తో చేద్దామని అంటున్నారు. అదే ఆలోచిస్తున్నా, ఇది ఏ విధంగా ఈ 2 ప్లాంట్స్ ఇక్కడ పెట్టాలనేది తెలియట్లేదు. అన్ని పాసిబిలిటీస్ చెక్ చేస్తున్నాం, చూద్దాం ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ సైడ్ ఒక మొక్క పక్కలేమ్మా, ఈ సైడ్ ఒక మొక్క పెడితే బాగుంటుంది అనేసి ప్లాన్ చేస్తున్నాం. చెప్తా అద్భుత, ఏంట్రా ఏం చేస్తున్నావు నాన్న? టాయ్తో ఏం చేస్తున్నావు? అమ్మో భలే ఉందిరా టాయ్. అద్భుత రూమ్ ఇది, అద్భుత టాయ్స్ అని ఇక్కడ ఉంటాయి అనమాట. గందరగోళం చేస్తుంటుంది వీటిని. ఆడికి పోయి ఎంత ఓవర్ చేస్తుండే వాళ్ళతో, సింగిల్ హ్యాండ్తో పడేసి దాని నుంచి 2-3 ఎందుకని టైం వేస్ట్ అంటున్నాడు. నేను చెప్పిన ఒకడు మొయ్యి నీకు తెలుసుద్దని, అతి మాట్లాడుతున్నాడు. అది వెడల్పు ఉంది కదా, అందుకని మొయ్యలేరు దాన్ని. నానా అయినా మట్టి కూడా మట్టి ఎంత వెయిట్ ఉంటుంది తెలుసా? అదే కదా ఒక్కలే మొయ్యి వచ్చి ఏముందమ్మే అంటుండు. కాదు
డబ్బాతో నీళ్ళు పోయమంటేనే పోయలేకపోతున్నానమ్మా నేను అంత డబ్బాతో. మరి అది యాడ్ మోస్తారు వాళ్ళు. బ్రో ఏది పెడతామంటారు? చిన్నవి, కొంచెం చిన్నవి, మోడరేట్లు చిన్నవి ఉన్నాయి, మనం పెడితే బాగుంటుంది. ఇది కొంచెం వెడల్పు తక్కువనంటారా? ఇది బాగుంది, వెడల్పు చూసుకోవాలి కదా మనం అక్కడ పట్టకుండా ప్రెస్ చేసినప్పుడైనా. ఇదే ఈ రెండు పెట్టేద్దాం. సన్నది ఉంది, అది బోడిగా ఉంటుంది, దాంట్లో ఏముంది అసలు? మళ్ళీ వస్తాయి ఎదురులో. పర్లే, ఇది అన్నారు, పట్టకపోతే లాస్ట్లో ఇది చూద్దాం. చాలా పెద్దగా ఉన్నాయి. పెద్దగా బాగుంటాయి కొత్తాడా. విండోస్ పైకి వస్తాయి బ్రో. ఇది విండోస్ పైకి వస్తుందంటారా? స్టాండ్ ఇప్పుడు లేకపోతే ఓకే. కలర్ఫుల్గా ఉందా? సరే ఇదేంటో పెట్టండి, కవిత కోరింది కదా, ఇంకేం చేద్దాం. ఇది ఏదో ఒకటి ఇష్ట ప్రకారం ఒకటి కూడా జరగకపోతే మళ్ళీ టార్చర్ ఎందుకు? పింక్ రెగ్యులర్ కలర్ నానా. పింక్ యాడ్ ఉందా నేడా? ఇది పింక్ బ్రో. ఇదేంటిది పింక్ కాదు, డార్క్ పింక్. ఇది రెడ్. ఇదేంటి అసలు? ఇప్పుడు ఏది కుండీలు తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఏ సైడ్ డైరెక్ట్ కుండీలు వేసుకెళ్ళి ఎరువు వేసి నాటాడు బ్రో. లిఫ్ట్ లో డ్యామేజ్ ఏం చేయట్లేదు మీరు? బాగానే ఉంది కదా. అదే కింద మట్టి పెట్టేశారా? నిన్న నీ కట్టల్సుకు పూసేసారు తెలుసా? అదా నిన్న నీ కట్టన్స్కి ఎర్రమట్టి పూసేస్తారు చూసావా ఒక చోట. కవిత ఇలాంటి కుండీల్లోనే హాఫ్ సైజ్ ఉంటుందా నువ్వు తెచ్చి? 1250. ఇది కుండీ చూపిరా. ఆ కుండీ 1400, దానికంటే డబల్ ఉంటుంది, డబల్ కంటే ఎక్కువ. అది 2000 చేంజ్ చేయబడింది. అది తెలిసి నుండి ఇంకొంచెం ఎక్కువ తెప్పించున్నది. నేను ఎందుకు చెప్పలేదంటే అదే ఎక్కువ రేట్ అని క్యాన్సిల్ చేపిస్తుంది, వాళ్ళు చెప్పకుండా తెప్పించినాయి. నాకు తెలియదు, అవి తెప్పియాలని కాదు, వేరే చిన్న సైజు ఇప్పుడు కావాలంటే తెప్పిస్తారు వాళ్ళు. నేను అవి ఎక్కువ సైజ్ ఎక్కువ రేట్ అనేది చెప్పి నువ్వు క్యాన్సిల్ చేస్తావు అనేసి నేను చెప్పకుండా తెప్పించిన. నేను ఎందుకు నెల్లూరు యాక్చువల్ బ్లాక్ కలర్ అన్నారు వాళ్ళు. బ్లాక్ కాదు, అది బ్లాక్ అయినా బ్రో. అది బ్లాక్ కాదు కదా, ఆల్మోస్ట్ బ్లాక్. ఇది ఎంత పడుతున్నాయి ఇక్కడ? ఇది అయింది అంతేనా? అదే ఆ నెల్లూరులో మేము అడగలేదు, ఆ రోజు ధైర్యం కూడా చేయలే. ఇది 1400 అంటే నెల్లూరులో. మరి తేవచ్చు కదా. నేను ఎన్నిసార్లు చెప్పినాను ఇలాంటి కుండీలు కావాలని. ఈసారి ఎప్పుడు వస్తాయి మరి? ఇంకేం వారం రోజులు తెప్పించు, అన్ని తెప్పించుకో, ఒకసారి తెప్పించుకుంటే అయిపోతాయి బ్రో. దాంతో పాటుగా ఇంకో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ చూపిస్తాను. ఆ ప్లేస్కి కూడా 2-3 మొక్కలు కావాల్సి వస్తుంది. ఒకవేళ పట్టకపోతే మళ్ళీ ఇబ్బంది. రాండి పైకి పండి. ఆపలేను నన్ను. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది బ్రో, పెట్టచ్చు, అక్కడ దిగొచ్చు. నేను మాత్రం దిగ్గాను. అవే రెగ్యులర్ వాటర్ కాకుండా ఉండే ఈ ప్లేస్లో పైనుంచి పెట్టచ్చు. వెళ్దానండి అయితే ఇట్రండి. అంటే నేను మాత్రం దిగ్గాను బ్రో, రెగ్యులర్ పోసే కాకుండా. ఆ డ్రిప్ ఫర్దర్గా పెట్టియచ్చు, ప్రస్తుతం పెట్టి లేకపోయినా. అది ఇక్కడ పెట్టి రోజు యాక్చువల్గా లుక్ అయితే చాలా బాగుంటారా, వరుసగా ఉన్నట్టు ఉంటుంది అన్ని ఫ్లోర్లో మొక్కలు. మీరు వాటర్ దిగి ఏసీ పర్లేదండి, ఇక్కడి నుంచి గిట్ట కొడితే మొత్తం కంపే, మొత్తం ఇక్కడ ఉన్న మట్టి కూడా దాని మీద పడిపోద్ది. ఎట్ట కొట్టలేదు, ఎట్ట కొట్టేది కాదు ఉంది కదా. లేదు బ్రో, ఇక్కడి నుంచి కూడా పోయొచ్చు బ్రో. ఈ మట్టిలా పడిన మట్టి పడి అట్లా పోయి దాని మీద. ఏమంటారు సునీల్, మీరేమంటారు? అదే అర్థం కావట్లా. ఇప్పుడు చెప్తే ఏమన్నా విండో అడ్డం లేని ఏమైనా వేస్తామని. ఫర్దర్గా ఏమన్నా అంటే ఆ విండోకి పట్టే అయితే ఇబ్బంది లే, తర్వాత ఎప్పుడు పెడతాం. మా నాన్న ఏమంటున్నాడంటే అన్ని బాల్కనీలో పెట్టి ఇల్లు కూల్చే ప్లాన్ ఏదో చేస్తున్నామ్మా వాడని చెప్తున్నా మా వారికి. ఇల్లు కూల్చే ఏదో చేస్తున్నామ్మా వీడు మొత్తానికి వాళ్ళతో కేర్ అంటున్నాడు. ఈరోజు నాటించేయండి. ఇది కూడా ఎలాగో మనుషులు వచ్చారు కదా, కొంచెం మీరు పోయి తెచ్చేనా ఇవి క్రేపర్లు ఏవైనా 3 క్రేపర్లు పెట్టేస్తే కుండీలు ఏదైనా ఇక్కడ. అదే ఊరికే అల్లుకుంటుంది, అది ఓవర్గా అల్లుకుంటుంది. ఇక్కడ బ్రో ఒక 3 కానీ 4 కానీ పెడితే అల్లిచ్చేద్దామని ఈరోజే. కవితను అడిగితే చెప్పేస్తుంది ఆల్రెడీ, మా ఏదో పేరు చెప్పింది. ఏవైనా బ్రో 2-3 రకాల క్రీపర్లు ఈరోజు పెట్టేస్తే అయిపోద్ది కదా.
ఎలాగో వచ్చారు కదా, ఏముంది కుండీలు కూడా మన కాడ ఉంటాయి, ఏ ఒకటి పెట్టేస్తే అయిపోతాయి. కుండీలు ఎలాగో బయటకు ఉన్న కుండీలు కదా క్రేపర్కి అల్లి చేస్తే వెళ్ళిపోతుంది సమ్మన. ఇది నిండా క్రేపర్స్ అంతా నార్మల్ చూపిరిదే, ఇదంతా నార్మల్. ఇంక రోజు చిమ్ముకోవడనా? కాదు కదన్న, అయ్యే మనకి ఇస్తున్నామని రాలిపోతున్నాయి. ఎట్టయినా రాలితే వెళ్ళిపోరు ఇంకా రాలవా? అట్లాగే ఉంటుంది రాలవా? రాలి పడిపోవాల్సిందే కదా. ఇది కొంచెం పెద్ద మొక్క, వెడల్పు ఎక్కువ ఉంది, ఇది నాకు తెలిసి పట్టదు. ఈ పక్క ఈ పక్క ఫ్రెష్ చేస్తుంది, ఈ పక్క అక్కడ కాదు నువ్వు కింద తిప్పాలి. తెచ్చుకోండి జాగ్రత్త. మీకు అది ముళ్ళు కాదు లేకపోతే, అది ముళ్ళు కాదు లేకపోతే పుల్లలాగా ఉంటుంది అది. ముళ్ళు ప్రాబ్లం లేదు, అది ఇరిగిపోద్ది కదా, ముళ్ళు కాదు అది. లాక్కుండా ఎత్తి పెట్టండి. క్రియేట్ కూడా మాట్లాడిపోయింది ఈజీగా ఒక్కటి. అది పరిస్థితి. మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తా. విండో బిగించేయండి భయ్యా. ఓన్లీ ఆ విండో పెట్టి తీసి బిగించడానికి ½ అన్ అవర్ వర్క్ కోసం నెల్లూరు నుంచి వచ్చి సో పైకి తీసుకొచ్చి పార్ట్స్ చేంజ్ చేశారు. సో ప్రస్తుతానికి పార్ట్లు ఇవి. దీంట్లో నుంచి ఈ పార్ట్లోకి చేంజ్ చేశారు వీటిని. సో నేను ఏం చేశానంటే, ఇక్కడ మనకి ఇది 6 feet వచ్చిందనమాట. ఈ 6 feetలో మరీ ఈ చివరికి పెట్టామనుకోండి, వాటర్ పోయడానికి మళ్ళీ ఆ సైడ్కి వెళ్ళాలి, వాల్ లేదు. సో అప్పుడు కొంచెం ప్రొటెక్షన్ కష్టం అనేసి, కింద పడతారేమనేసి కొంచెం దూరంలో పెట్టించాను. ప్లస్ మరీ ఎడ్జ్కి పెట్టకుండా, ఎడ్జ్లో ఇంత ఖాళీ ఉంది, అదిగా చాలా బరువు కాబట్టి గాలికి కూడా ఇబ్బంది లేదు. సో వాటర్ పోయడానికి నేనే కాబట్టి ఎలాగో దిగేది, ఈ సందులో పోసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఈ సందులో పోసేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సైడ్కి కూడా లేదు, కొంచెం ప్రొటెక్షన్ గురించి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో అలా ప్లాన్ చేశాను, చూడాలి. ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? కోకో ఏది మట్టి, అదేంది కింద ఉండేది, ఆ కింద ఉండేది ఎర్రగా ఉండేది ఇది కింద మక్కు వచ్చిన మట్టి, అదే ఆ మట్టి ఉంటుందిగా. మనం వేసేది వర్మీ కాంపోస్ట్, కోకో పిట్ అంతే. మట్టి ఎలాగ ఉంది కాబట్టి ఓకే. పోయమంటారు 2 రోజులకు ఒకసారి ఒక జగ్గ అంతే. వర్షం పడితే పడద్దు ఇంకా మామూలుగా. ఇంకా ఈ కోకో పిట్ ఎంత పడుతుంది బ్రో ఇది దీనిండా అప్రాక్స్? వెనక జాగ్రత్త మీరు వెనక జాగ్రత్తగా ఉండండి. ఆ సైడ్ ఉండే వాళ్ళు ఒక అడుగేస్తే కింద ఉంటాం, అదొక్కటే చూసుకుంటూ ఉండండి, డేంజర్ అది. సో ఫస్ట్ వాళ్ళు ఆ సైడు ఎక్కువ పెట్టారు, ఈ సైడ్ ఒకటి తక్కువైంది. కానీ నేనేమంటానంటే, ఈ సైడ్ ఫోకసే మన ఇల్లు అంతా ఎక్కువ ఉండేది, గార్డెన్ సైడు. కాబట్టి ఈ సైడ్ ఒకటి ఎక్కువ పెట్టి ఆ సైడ్ ఒకటి తక్కువ పెట్టండి అనేసి చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సైడు, ఆ ఫ్రంట్ సైడ్ ఏంటంటే పెద్దగా విజిబిలిటీ ఉండదు. ఈ సైడు మనం గార్డెన్లో ఉన్నా ఏమున్నా కూడా మనకు కనపడేది ఈ సైడే. అందుకని ఇక్కడ 4 పెట్టారు ఫస్ట్. సో ఇక్కడ 5 చేయమని ఆ సైడ్ పెట్టింది లాగిచ్చేసాను. సో కుండీలో ఫస్ట్ కొంచెం కోకో పెట్టేశారా, కింద స్టోన్ ఒకటి పెట్టారు, ఒకటే స్టోన్ పెట్టి కోకో పెట్టేశారు. ఇక యాజ్ ఇట్ ఈస్గా ఇది తీసేసి పెట్టేసి పైన మళ్ళీ కొంచెం సైడ్ కోకో పెట్టేసేస్తాం. అయిపోయిన తర్వాత పైన అంతా వర్మి కాంపోస్ట్, సైడ్ కోకో పెట్టు, మళ్ళీ వర్మి కాంపోస్ట్, మళ్ళీ కోకో పెట్టు. ఓకే, అట్లానే చేయాలని ఏం లేదు కదా, ఏదో ఒకటి మిక్స్ చేసి వేసేయడే. అంటే మీకు వాటరింగ్ ఇబ్బంది రాకూడదు కదా. ఓకే, ఇప్పుడు చూపిస్తాలేండి ఎలా చేద్దాం అనేది ఫర్దర్గా, నాకు కూడా గుర్తుండేటట్టు. సో డైరెక్ట్గా కింద ఏం వేయటం, కోకో పెట్టు దానిపైన యాజ్ ఇట్ ఈజ్గా మట్టితో సహా పెట్టేసాము. మళ్ళీ ఆ సందుల్లో చూసారా, సందులో కోకో పెట్టేసి మళ్ళీ వర్మి కంపోస్ట్, పైన మళ్ళీ కోకో పెట్టేస్తారు. మా నాయన తింటా ఉంటాం నైస్గా.
ఏది బెండకాయ పులుసా? ఏదైతే వాళ్ళు తినాలి కదా, తప్పదా? నీ పెత్తనంలో మా పరిస్థితి అయిందిలమ్మా. కవిత వీడియో తీస్తున్నా, తిడతలేదే. సో క్రీపర్స్ అని చెప్పాను సరే, ఏదో 4 క్రీపర్స్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టారు. ఈరోజు క్రీపర్స్ కూడా వేయమని చెప్పాను. కొంచెం ఫాస్ట్గా చేసేసేయండి, క్రీపర్స్ కూడా ఈరోజు వేసేయాలని చెప్పాను. 4 స్టాండ్స్ దగ్గర 4 క్రీపర్స్ వేయించాను. ఇవి సంక్రాంతి క్రీపర్ ఒకటి, నాగరత్న అంటది. ఇది వచ్చేసరికి బ్లూ కలర్లో వస్తుంది. సేమ్ దీని టైప్ అయితే లాస్ట్లో వైట్ కలర్ వస్తుందంట. క్రీపర్స్ 4 క్రీపర్స్ వేయించాను. సో ఈ ఐరన్ రాడ్స్ని థ్రెడ్ కట్టేస్తే జారకుండా ఇవి అల్లించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అన్నిటికీ థ్రెడ్స్ కూడా కట్టిస్తున్నాను. సాయంత్రం లోపల అన్నీ చేయిస్తాను. మొత్తానికి ఈ ప్లేస్ అంతా క్లీన్ కూడా చేయించాను. మొత్తం గందరగోళం అయింది. ఇదంతా క్లీన్ చేశారు, వీళ్ళే క్లీన్ చేశారు. ఇదిగో ఇది కూడా క్లీన్ అయింది. మొత్తం క్లీన్ చేసాం మట్టి అంతా. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఒక్కొక్క బోగన్విల్లా మల్టీ కలర్ ప్లాంట్ మీకు ఎంత పడింది అని. మాకు వచ్చి ఒక్క ప్లాంటు ప్లస్ ఆ కుండి దాని కింద ఉన్న ప్లేటు మొత్తం కలిసి ఒక్కొక్కటి 14,000 ప్లస్ పడింది. 14,000 చిల్లర పడింది దగ్గరగా. సో ఇక్కడ పని అయిపోయింది. ఇంకా కవిత వచ్చింది. మొత్తం మందే పెత్తనం ఈరోజు. ఏం చేస్తాం, ఆడవాళ్ళతో తలకాయ నొప్పి అయిపోయింది. ఇది ఎందుకు ఇక్కడ, ఈ కలర్ ఎందుకు, అది ఎందుకు, ఇక్కడ కదా పెట్టాల్సింది, ఇక్కడ కదా పెట్టాలి, పైన పెట్టాలా, ఇవన్నీ అనిపోయింది. సో ఇది నా ఇష్ట ప్రకారం జరుగుతుంది కాబట్టి తప్పదు. నీ ఇష్టం వచ్చిన కాడ పెట్టుకున్నా. కవిత కూడా నీ ఇష్టం వచ్చిన కాడ పెట్టుకోమనింది. ఈ కలర్ కుండీలు నచ్చలేదనింది. సరే ఏదో ఒకటి చేయాలి. వీటిని మళ్ళీ కింద ఏవో కొన్ని మొక్కలు ఉన్నాయంట, ఆ మొక్కలు నాటించాలనేసి పోతుంది. అవి కూడా చూపిస్తాం మీకు. నిజమే కదా, కుండీలు ఇవి ఎండకి షేడ్ వస్తాయని చెప్పింది కవిత. మరి వేరే పెట్టుంటే బాగుండని. ఇలాంటివి వీటిని ఏదో అంటారు. అవి ప్లాస్టిక్కి కాదు, ఇవి ప్లాస్టిక్వి. అవి పెడితే బాగుండని. తర్వాత మార్చొచ్చు అంట 1 year తర్వాత, చూద్దాం. ఏం చేస్తున్నావునా? సైకిల్ అసలు గ్రాస్లో తొక్కొచ్చా? చచ్చిపోద్దురు అది. ఎందుకా ఏం చేస్తున్నారా? ఏంది ఎందుకు పళ్ళు కొట్టుకున్నావు? ఎందుకు పళ్ళు కొట్టుకున్నావు? అది పగిలింది నాన్న. నువ్వే కింద వేసావు కదా. నేను పల్లీలా డాడీ. ఏబిసిల్ చెప్పు. ACFGUS మూతికాడ పెట్టుకో. మాట్లాడు. వా కరెక్ట్గా చెప్పావు నాడా. నువ్వు చెప్పు. 1 2 3 చెప్పు. డాడీ 1 2 3 5 6 7 9 10 11 12 6 11. ఒక్కటే కరెక్ట్ చెప్పావరా? నీ నోటికి వచ్చినట్టు చెప్తావు. ఎవరు చెప్తా? అమ్మకి రాలేదమ్మా. మాత్రం చెప్పదు. FBXZ సండే మండే నాకు రావు. చెప్పు. నీకు మండే ట్యూస్డే ఫ్రైడే తర్వాత ఏంది? వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అంతే. క్లాస్ కొట్టాలి. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి చెప్పు. రాదు. వచ్చినాయేమో రావని చదువుతుంది, రాని వాటికి మాత్రం సుత్తి చదువుతుంది. రాదు. వచ్చినా నీకు
చెప్పు జనవరి ఫిబ్రవరి ఆ. లీవ్ ఆ? చెప్పు నువ్వు చెప్పాలిరా డూడ్ వద్దే మాత్రం పాడైతే మందే మాదరా దగ్గర పెట్టుకో మైక్ మందే మాదరా జాన్ చెట్టు కట్ చేసాం కదా, ఎందుకు కట్ చేసాం, ఏ టైంలో కట్ చేసుకోవాలి మామూలుగా? సార్ అంటే ఇప్పుడు మనం ఆకుకి ఇదిగోండి అంత కదా, ఆ. దాన్ని దీనికి మధ్యలో కటింగ్ చేసామంటే త్వరగా కాపు వస్తుంది సార్. దీనికి మధ్యలో కటింగు? ఈ 2 ఆకులు ఉన్నాయి కదా, ఈ 2 ఆకులు పైన ఆకులు మధ్యలో కటింగ్ చేస్తే అదే ఎప్పుడెప్పుడు కట్ చేసుకుంటే బెటర్ అంటున్నా, ఎన్ని రోజులకి ఒకసారి? మనకి ఎక్కువ టైం కాగిపోయింది అనుకోండి, ఎట్లా 2 నెలలకి అట్లా కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. కాసే అంత కాదు కదా, ఈ మధ్య కదా వేసిందని. నాటిదైనా సార్ త్వరగా కాపు వస్తుంది సార్ మీకు. ఓకే, కట్ చేస్తే రేపు చిగురు బాగా వస్తుంది. వచ్చేస్తుంది. నీ రూమ్ తీస్తున్నది నీ రూమ్ ఇది, నీ రూమ్ చూపిస్తున్నా, దా నిన్ను చూపిస్తారా, దా ఫోటో తీస్తున్నా. స్టైల్ ఎస్, ఇట్లా బొగ్గ మించి పెట్టుకో, వావ్, నడుము మించి పెట్టుకో, డాన్స్ అదేమిరా. ఓకే చాలే. సో పాప రూమ్ అది, సూపర్ వచ్చింది అది.